పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినాము. కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది అనుకున్నారు. ఈ కాపీ మీకు కూడా ఇస్తున్నా. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసీ ఏం చేసిందంటే 2013 నుంచి ఒక శాస్త్రీయంగా వాళ్ళ అంచనాలు వేసింది. ఏది? సిడబ్ల్యూసీ 2013 నుంచి 1986 నుంచి 2013 వరకు 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ. ఈ రిపోర్టు మీకు ఇస్తాను నేను. రిపోర్ట్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది. ఇది మీకు గుడిస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం అంటే నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి? మేము ఏం చెప్పినా నమ్ముతారు, మేము అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. అనేది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసేది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది? ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికిందంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే? మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు
పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగి ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు, మరి చదివి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్ ఇవాళ. మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు, అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు, సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టుడు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఎవ్వి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా?